రండి ఏ జాగ్రత్త కాలంలో పంచామృత అభిషేకాలు నిర్వర్తించుకుంటున్నాం. మనకి గోదావరి తీరంలో ఆయన నిమిత్తమై ఉన్నాడు కాబట్టి పైన ఆయన యొక్క స్వరూపాన్ని పెట్టుకుని ఆయన యొక్క కార్యక్రమ విశేషాలను మనం జరుపుతూ కూడా చక్కగా వచ్చి ఉంటాం. ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసం ప్రారంభం. ఎందుకంటే ప్రార్థన గంటలు ఎవరైనా ఉంటే కనుక ముఖం పూజయామి. ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వాయ నమః చిరమౌళయ నమః మౌళి. అబ్బాయి కరోనాలో ఏం రాకుండా డాక్టర్ గారు కూడా ఆశీర్వకుంటే పాప ఈవిడ అయ్యా శివయ్య నాకు మా తమ్ముడికి మా తమ్ముడు తగ్గిస్తే నీకు 108 బిందులు పోతాయంటే వెంటనే వాళ్ళు వారం రోజులు ఆయన హాస్పిటల్ తగ్గిపోతున్నాడు. అప్పటి నుంచి ఆవిడ 108 బిందులు పోతున్నాడు. అంటే నేను ఎందుకు చెప్పానంటే శివాభిషేకంగా నేను చేస్తే మనకి తీరని కోరికలు లేనే లేవు. శివుడికి అభిషేకం చేయాలి. అందులో సోమవారం సాయంకాలం ప్రదోషకాలంలో చాలా చూపించండి. ఇందాక అక్కడ పెట్టించుకోండి. అనుకూలంగా ఉంటా అంటే మయ్యలు చిరదేవలు మనం పూజ చేసుకోవచ్చు. అందరూ కలిసి చేస్తున్నాం కాబట్టి ఎవరైనా దీపాలు వెలిగించారనుకోండి ఆ ఫలితం అందరూ వెలిగించడానికి అవకాశం ఉండకపోవచ్చు. అంచేత మీరేం బాధపడక్కర్లేదు. ఎవరైనా చేస్తే ప్రతి వారు కూడా ఈ ఉపచారాలు ఎవరు చేసినా కూడా ఆ ఉపచారాలు మొత్తం ఫలితం అంతా కూడా అందరికీ సమానంగా ఉంది. శివాభిషేకం, శివుడికి పూజ, అలాగే ఈ హారతి, శివధ్యానం కనబడుతుంది. మెల్లగా చేయండి. 3 ప్రశ్నలు చేసి ఉంచండి. ఉన్న చోటే